హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, మనం ఏసీ కొనాలంటే ఎప్పుడు నేను మీకు ఒక వర్డ్ చెప్తా ఉంటాను కదా, ఏసీ కాస్టే కాదు బ్రో, ఖచ్చితంగా మీరు ఒక 3,000 రూపాయలు ఇన్స్టాలేషన్ కోసం పక్కన పెట్టుకోవాలని చెప్పేసి. అండ్ దాంతోపాటు యూజువల్గా ఏసీ కొన్నాక మనకి ఏదైనా ప్రాబ్లం అంటే మోస్ట్లీ గ్యాస్ లీకేజ్, గ్యాస్ రీఫిల్ చేయాలంటే మళ్ళీ దానికి వేలలో పెట్టాల్సి ఉంటుంది. సో దానికి సొల్యూషన్గా ఈ బ్రాండ్ వచ్చేసి మోటరోలా అనమాట. మోటరోలా వాళ్ళు ఆ టెన్షన్ ఏమీ లేకుండా ఒక కొత్త ఏసీని అయితే లాంచ్ చేశారు. రైట్ నో మన దగ్గర ఉన్న ఏసీ వచ్చేసి మోటరోలా నుంచి 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ అనమాట. దీంట్లో మెయిన్ హైలైట్ అయితే ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండదు. నాట్ ఈవెన్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ కూడా వీళ్ళే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు సర్వీస్ వాళ్ళు. అండ్ అంతేకాకుండా 3 ఇయర్స్ లోపల మనకి ఏదైతే గ్యాస్ కనుక లీక్ అయితే 2 టైమ్స్ మనకి ఫ్రీగా రీఫిల్ చేస్తారు. ఇవన్నీ ఎవ్రీథింగ్ కంబైన్ చేస్తే దగ్గరగా ఒక 10,000 రూపాయల వరకు మనకి లాంగ్ టర్మ్లో సేవ్ అవుతుందన్నమాట. మెయిన్ వీళ్ళు దాన్ని ఫోకస్డ్గా తీసుకొచ్చారు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని కాస్ట్ కూడా మరీ ఎక్కువైతే ఏం లేదు. వీళ్ళు దీన్ని వచ్చేసి 36,000 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు 5 స్టార్ అయితే. అదే మీకు బేస్ మోడల్స్ నుంచి చూసినట్లయితే మనకి 28,990 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక దీని గురించి నేను ఫర్దర్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్లో మేము ఆర్డర్ పెట్టాక మాకు నెక్స్ట్ డే డెలివరీ వచ్చింది. ఎక్స్ప్రెస్ డెలివరీలో 2 బాక్సెస్ అయితే డెలివరీ చేశారు. ఒకటి అవుట్డోర్ యూనిట్ బాక్స్, ఇంకోటి ఇండోర్ యూనిట్ బాక్స్. ఇండోర్ యూనిట్ బాక్స్లో యాజ్ యూజువల్గా మీకు బ్లోవర్ ఉంటుంది, చూడొచ్చు. మీకు ఇదే బ్లోవర్ ఇండోర్ యూనిట్ ఉంటుంది. దీంతో పాటు రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్కి బ్యాటరీస్ వాళ్ళే ఇచ్చారు. అండ్ కనెక్టింగ్ వైర్ ఒకటి ఇచ్చారు. యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ లాంటిది ఒకటి చూడడానికి ఉంటుంది. అండ్ స్క్రూస్ చూడడానికి ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి ఇండోర్ యూనిట్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, అండ్ ఇంకో బాక్స్లో చేసే అవుట్డోర్ యూనిట్ బాక్స్లో మనకి మెయిన్ కంప్రెసర్ ఉంటుంది. దాంతోపాటు మనకి కాపర్ పైప్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. కాపర్ పైప్ అనేది మీకు చిన్న కాపర్ పైపు, పెద్ద కాపర్ పైప్ ఉంటాయి కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఆ బాక్స్కి మీకు ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. డెలివరీ తీసుకునేప్పుడు ఖచ్చితంగా కాపర్ పైప్ ఉందా లేదా చూసి తీసుకోండి. లేదంటే మాత్రం వన్స్ ఓటీపీ షేర్ చేశాక మళ్ళీ మీరు ఏమీ చేయలేరు. సో ఆ హోల్స్ ఇచ్చింది వాళ్ళు చెక్ చేసుకుంటారా బాబు అని, అదైతే చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, ఇక మెయిన్గా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చూడొచ్చు. మీకు ఏసీ అనేది ఇండోర్ యూనిట్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. చాలా పాలిష్గా, ఎక్కడ మేజర్గా ఏదైనా డిజైన్ రంగులు చేయడం ఇట్లాంటిది అయితే ఏం లేదు. ఇక్కడ మోటరోలాకి సంబంధించిన కొన్ని హైలైటెడ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. వైఫై అని చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడిల్లో మనకి మోటరోలా లోగో చూడడానికి ఉంటుంది. ఇక్కడ స్టార్ లేబుల్ చూడొచ్చు. ఐసీ రేటింగ్ 5.66తో వస్తుందన్నమాట. అందుకని ఇది మనకి 5 స్టార్ రేటెడ్ 2026 నామ్స్ ప్రకారం. అండ్ అలాగే కింద మనకి ఇన్వర్టర్ అని అయితే మెన్షన్ చేశారు. దట్స్ ఇట్. ఇక డిజైన్ చూడడానికి ఒకవేళ మీరు ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే ఈ టాప్ ప్యానల్ ఉంది కదా, ఫ్రంట్ ప్యానల్, దీన్ని ఇలా ఓపెన్ చేసి సింపుల్గా మీరు ఫిల్టర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఇష్యూ లేదు. దీన్ని టైం టు టైం ఆరామ్సే క్లీన్ చేసుకోండి, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్ ఎనఫ్. ప్లాస్టిక్ క్వాలిటీ అనేది ఇంకాస్త కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఈ ఫ్రంట్ ప్యానల్ ఇచ్చినప్పుడు ఏదైతే నేను పానాసోనిక్ ఏసీలో చెప్పాను కదా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉండదని, బట్ దీనికి 2 స్ట్రిప్స్ అయితే ఇచ్చా. దానివల్ల స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. ఈజీగా ఫ్యూచర్లో ఏమైనా బాడీ సౌండ్స్ రావడం ఇట్లాంటివి అయితే జరగదు. ప్లాస్టిక్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ పర్లేదు, డీసెంట్ ఎనఫ్. ఇంకా అవుట్డోర్ యూనిట్ అయితే చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు. అండ్ మీకు ఇదంతా కూడా చూడొచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే కండెన్సర్ సైజ్ చాలా పెద్దగా ఉంది. సో ఈ హీట్ ఎక్స్చేంజ్ అనేది బాగా జరగవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇంకా దీన్ని ఇన్స్టాలే చేయలేదు, సో నేను దాని గురించి మాట్లాడను. ఇన్స్టాల్ చేశాక హీట్ ఎక్స్చేంజ్ ఎలా ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నేను 2026లో వచ్చిన చాలా మోడల్స్ నేను ఆర్డర్ పెట్టాను, క్యారియర్, ఎల్జీ చాలా. బట్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం కండెన్సర్ సైజ్ చాలా పెద్దగా ఉంది. చూడాలి ఆ హీట్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది అనేది. ఇక ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు. వీళ్ళు ఈ సూట్ అయిపోయినాక వాళ్ళు వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేశాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. ఫ్రీగా చేసేటప్పుడు ప్రాపర్గా చేస్తున్నారా లేదా, అన్నీ తీసుకొస్తున్నారా లేదా, డబ్బులు ఏమన్నా అడుగుతారా అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో చూద్దాం. గ్యాస్కి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయినాక కూడా మేము ఒక 2 డేస్ అయితే యూజ్ చేసాం. నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. కూలింగ్ టెస్ట్ ఎంత ఫాస్ట్ కూల్ అయింది అండ్ అలానే నాయిస్ ఎలా వస్తుంది అనేది కూడా కాస్త మీకు ఓవరాల్ డీటెయిల్ వీడియో ఎండ్లో అయితే ఇస్తాను. సో ఫస్ట్లీ ఇక దీని యొక్క ఇన్స్టాలేషన్ అయితే బాగానే చేశారు. ఎటువంటి కాస్ట్ అయితే ఏం అడగలేదు. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఎటువంటి హిడెన్ ఛార్జెస్ అయితే లేవు. అవుట్డోర్ యూనిట్ స్టాండ్ కానీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే భరిస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు మీకు ఏమేమి కావాలి అని. అప్పుడు అన్నీ కావాలని చెప్పండి. నాలాగా జాలి హృదయంతో జస్ట్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్ ఉన్నాయి,
వచ్చి దాని మీద పెట్టడం అంటే వాళ్ళు తీసుకురాలేదు అవుట్డోర్ యూనిట్స్ అండ్ సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఫిట్టింగ్ చేయించుకుంటే మేము తీసుకొస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం, బట్ ఫిట్టింగ్ చేయకుండా మీ చేతికి ఇవ్వమంటే ఇవ్వం. సో దట్ వీళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా అయితే ఇస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సర్వీస్ కూడా బాగానే చేశారు, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 4800 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుందన్నమాట. నెట్ కెపాసిటీ చూస్తే మనకి 1.36 టన్ అంటే 1.5 టన్ అయితే కాదు, 1.36 టన్. దీన్ని మేము టెస్ట్ చేసాం, 160 స్క్వేర్ ఫీట్ రూమ్లో టెస్ట్ చేసాం. టెస్టింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దో ఇట్స్ ఏ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే 4800 వాట్స్ అయినప్పటికీ ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే జరిగింది. దాని గురించి వీడియో ఎండ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం కూలింగ్ టెస్ట్ గురించి మాట్లాడినప్పుడు. నెట్ కెపాసిటీ అయితే 1.36 టన్ అండ్ ఇందులో వచ్చేసి మీకు కన్వర్టబుల్ మోడ్స్ 7 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, C1 నుంచి C7 వరకు. అంటే 40% అని, 60% అని, 70, 80, 90, 100% అండ్ 110%. ఒకవేళ మీరు కొంచెం ఎక్స్ట్రా కెపాసిటీలో వాడాలనుకుంటే, ఫాస్ట్ కూల్ కావాలనుకుంటే 110% కెపాసిటీ అయితే యూస్ చేయొచ్చు. కన్వర్టబుల్ మోడ్స్ అనేవి ఆల్వేస్ మంచి ఫీచర్. ఇది సిటీలో ఉండే వాళ్ళకి, రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం ఇది. అండ్ 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. దీని గురించి నా వీడియోస్ మాట్లాడడం వేస్ట్. అండ్ ఏదైతే కండెన్సర్ కాయిల్స్ కోటింగ్ ఉందో, ఫిన్ కోటింగ్ అంతా కూడా మనకి బ్లూ ఫిన్ కోటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. యాంటీ కరోజన్ కోటింగ్ అనేది తొందరగా రస్ట్ అయితే రాదు. డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది అండ్ 4-వే స్వింగ్తో వస్తుంది. దీని బెనిఫిట్ అనేది రియల్ టైంలో మేము కూలింగ్ టెస్ట్ చేసినప్పుడు అయితే మాకు తెలిసింది. మీకు వెర్టికల్గా హారిజంటల్గా స్వింగ్ అవుతుంది కాబట్టి రూమ్ మొత్తం ఈవెన్గా మీకు ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి మీకు ఇది ఒక యూజ్ అయితే అవుతుంది. అండ్ 5 స్టార్ రేటెడ్ వన్. వీళ్ళు చెప్పేది ఏంటంటే యాజ్ పర్ ఐసీ రేటింగ్ 5.66 అయితే వచ్చింది. వీళ్ళు 656 యూనిట్స్ పర్ ఇయర్ కాలుతుంది అంటున్నారు. బట్ అది రియల్ టైంలో మన యూసేజ్ కేస్కి సమ్మర్లో డిఫరెంట్గా వస్తుంది. దానికి సంబంధించిన రియల్ టైం రిజల్ట్స్ అనేవి మేము ఇంకా తరువుగా టెస్ట్ చేయాలి. 1-2 డేస్లో చెప్పలేం కాబట్టి తరువుగా టెస్ట్ చేశాక రివ్యూ వీడియోలో నేను పవర్ బిల్ ఎంత కాలుతుందని అయితే చెప్తాను. ఇప్పుడైతే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి 5 స్టార్ రేట్ కాబట్టి కాస్త తక్కువ పవర్ బిల్ వస్తుంది. బట్ అన్ని 5 స్టార్లోకెల్లా ఇది ఎంత కాలుస్తుంది అనేది మాత్రం బెస్ట్ ఆఫ్ వీడియోలో చూద్దాం. అండ్ నాయిస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఎక్కడ ఫ్లిప్కార్ట్లో డిస్క్లోజ్ అయితే చేయలేదు ఇండోర్ యూనిట్ నాయిస్ కానీ అవుట్డోర్ యూనిట్ నాయిస్ కానీ. బట్ మేము రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు అయితే నాకు కొంచెం నాయిస్ హైగానే ఉంది. మీరు ఒకవేళ లో ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నారనుకోండి, అత్యంత లోలో పెట్టుకున్నా సరే మీకు 40 dB టచ్ అవుతుంది. హై ఫ్యాన్ స్పీడ్లో పెడితే 45 dB 46 dB ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది. 44 నుంచి 46 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ కాస్త నాయిసీగానే ఉంది, చెవులకి నాయిస్ వినిపిస్తూనే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ హిడెన్ డిస్ప్లే ఇచ్చారు, మీరు కావాలంటే డిస్ప్లేని హైడ్ చేసుకోవచ్చు లేదా అలా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి రిమోట్ బ్యాక్లైట్ రిమోట్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. టెంపరేచర్, స్వింగ్ అడ్జస్ట్ చూడడానికి ఉన్నాయి, వెర్టికల్, హారిజంటల్ అండ్ ఫ్యాన్ స్పీడ్స్ అడ్జస్ట్కి ఉంది, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కి ఉంది. అండ్ అలానే C1 నుంచి C7 వరకు మీకు కన్వర్టబుల్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో రిమోట్ అనేది ఫుల్లీ బ్యాక్లైట్ రిమోట్ అండ్ మంచి రిమోట్ ఇచ్చారు. రిమోట్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇది స్మార్ట్ ఏసీ అనమాట. స్మార్ట్ లైఫ్ అనే యాప్ ఉంటుంది, అందులో మీరు పే చేసుకుంటే ఏసీని ఎవ్రీథింగ్ త్రూ మొబైల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన టెంపరేచర్ కానీ, మోడ్స్ కానీ, ప్రొఫైల్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఒక రిమోట్లో ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్స్ అన్ని మీకు మీ మొబైల్లో కూడా ఉంటాయి. మొబైల్ నుంచి కూడా మీరు ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే చాలు ఆపరేట్ అయితే చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది అన్నిట్లో ఉన్నట్టే. అదే మనకి ఫ్రాస్ట్ డీఫ్రాస్ట్ చేసి క్లీన్ చేస్తుంది కదా, అది అన్నిట్లో ఉన్నట్టే ఇందులో కూడా మీకు సెల్ఫ్ క్లీనింగ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఇక వీళ్ళు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అని చెప్తున్నారు కదా. వోల్టేజ్ ఆపరేటింగ్ రేంజెస్ చూస్తే మాత్రం మనకి 165 నుంచి 265 ఉంది. అంత గొప్ప రేంజ్ అయితే కాదు, బట్ ఇంకా బెటర్ ఇస్తే బాగుండేది. 100 నుంచి 290 వరకు, 300 వరకు ఇస్తే బాగుండేది. బట్ అదైతే చెప్పాలి నా బాధ్యత. వోల్టేజ్ రేంజ్ అనేది 165 నుంచి 265 మధ్యలో ఉంటుంది కాబట్టి బెటర్ మీరు ఒక ఎక్స్ట్రా స్టెబిలైజర్ యూస్ చేయండి. ఎంత స్టెబిలైజర్ ఫ్రీ అయినప్పటికీ స్టెబిలైజర్ యూస్ చేశారనుకోండి, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 3 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చారు. అండ్ అలాగే మనకి కంప్రెసర్ మీద 10 years వారంటీ అయితే ఇచ్చారు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 3 years కాంప్రహెన్సివ్ వారంటీలో మీకు 2 times గ్యాస్ రిఫిల్ కూడా ఉంటుంది. ఇన్స్టాలేషన్ కాస్ట్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ టెంప్టింగ్గా ఉంది. 36,000కి తీసుకొచ్చారు. ఎప్పుడు కార్డ్ ఆఫర్ తోటి ఫ్లిప్కార్ట్లో ఏదో కార్డ్ ఆఫర్ తోటి 32,000 33,000కి వస్తుంది. 1.5 ton 5 star ఏసీ అండ్ ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ లేవు. అండ్ గ్యాస్ రీఫిల్స్ ఇట్లాంటి ప్రామిసెస్ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ ఇక రియల్ టైం కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే అన్ని ఏసీలు మనం ఏదైతే ఏసీ టెస్టింగ్ రూమ్లో టెస్ట్ చేస్తామో అదే రూమ్లో ఏసీని టెస్ట్ చేసినప్పుడు మాకు 31 degreesకి రూమ్ తీసుకెళ్ళాం. యూజువల్గా 30కి తీసుకెళ్తాం, ఆ రోజు అన్వాంటెడ్గా 31కి వెళ్ళింది. సో దట్ 1 degree మీరు మైనస్ చేసుకుంటే మీకు ఆ మందం డిఫరెన్స్ కనిపిస్తుంది. 31 నుంచి 25కి రావడానికి మాకు 45 minutes టైం అయితే తీసుకుంది. సో మేము పెట్టింది మాత్రం 24 degrees. 24కి రావడానికి చాలా టైం పడుతుంది, వన్స్ వచ్చాక స్టేబుల్ అవుతుంది కానీ. బట్ ఇనీషియల్గా మాత్రం మీరు పెట్టిన దానికి దగ్గరగా అంటే 24 పెడితే 25కి, 31 నుంచి 25కి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చిందని చెప్పాలి. యూజువల్గా ఏంటంటే
అదే రూమ్లో పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ టెస్ట్ చేసాం, ఎల్జీ టెస్ట్ చేసాం, అండ్ అలానే క్యారియర్ టెస్ట్ చేసాం. బట్ ఇది వచ్చేసి చాలా ఫాస్ట్గా కూల్ చేయడానికి, అది కూడా 31 ఉన్నదాన్ని 25కి తీసుకొచ్చింది, అవి కూడా 30 ఉన్నదాన్ని 25 తీసుకురావడానికి కూడా 45 మినిట్స్ పట్టింది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీ కంప్రెసర్ సైజు, కండెన్సర్ సైజ్ చాలా పెద్దగా ఉందని, మేబీ హీట్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా చేయగలిగిందేమో ఇది. అందుకని నేను ఎవ్రీ టైము ఆన్ పేపర్ చూసి ఎప్పుడు ఏసీని పర్చేస్ చేయకూడదండి. ఇప్పుడు ఆ కండెన్సర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల హీట్ ఎక్స్చేంజ్ బాగా జరిగింది అనేది. ఇక్కడ 4800 వాట్స్ అయినప్పటికీ 5100 వాట్స్తో వచ్చే పానాసోనిక్ ఏసీకి కాంపిటీషన్గా కూలింగ్ చేసిందంటే దట్స్ వాట్, అది ఇంపార్టెంట్ థింగ్. అందుకనే కాస్త అవుట్డోర్ యూనిట్ సైజ్ కూడా మ్యాటర్ ఉంటుంది కొన్నిసార్లు. మాకైతే అదైతే జరిగింది రియల్ టైంలో మా రూమ్లో. బట్ మీ రూమ్లో డిఫరెన్స్ రావచ్చు. మీ చిన్న రూమ్ అనుకోండి ఫాస్ట్గా కూల్ అవుతుంది, పెద్ద రూమ్ అనుకోండి ఇంకా లేట్గా కూల్ అవుతుంది. బట్ కూలింగ్లో అయితే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మేము రూమ్ మొత్తం సెన్సార్స్ పెట్టాం కదా, 4 సైజ్ సెన్సార్ పెట్టినప్పుడు నేను ఎప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ చెప్తాను కదా, ఆ టెంపరేచర్ డిఫరెన్స్ చూస్తే మాత్రం 1 డిగ్రీ డిఫరెన్స్ ఉంది సెంటర్ నుంచి కార్నర్కి, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా సెంటర్లో ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్కి డిఫరెన్స్ 24 ఉంటే 25 ఉంటుంది అన్ని కార్నర్స్కి. సో దట్ 1 డిగ్రీ డిఫరెన్స్ అనేది గ్రేట్ థింగ్, వెల్కమ్ థింగ్. అండ్ అంతే, ఓవరాల్గా మాత్రం మీకు కూలింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నాయిస్ అయితే లిటిల్ బిట్ ఎక్కువగా ఉంది, అదైతే చూసుకోండి. అండ్ అన్న మేము దీన్ని కొనొచ్చు అంటే అది మీ కాల్ బ్రో. సింపుల్గా ఏసీ పరంగా అయితే ఎవ్రీథింగ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బాగుంది. బట్ లాంగ్ టర్మ్ నేను టెస్ట్ చేయాలి. బట్ దీన్ని మీరు కొనాలా వద్దా అనేది మీకు టెంప్టింగ్గా ఉంది, ప్రైస్ టెంప్టింగ్గా ఉంది, కూలింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. కానీ బట్ మోటరోలా బ్రాండ్ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటుంది, మీరు అక్కడ నుంచి దాన్ని పర్చేస్ అయితే చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది, మీరు ఒకవేళ ఇలాంటి మోటరోలా ఏసీ వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.